ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ అంటూ ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకుంటాము కదా. 25/7/2025 శుక్రవారం నుండి 23/8/2025 శనివారం వరకు శ్రావణ మాసం సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులలో స్థితకారుడు, దుష్ట శిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువునకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసం. చాంద్రమానం ప్రకారం శ్రావణ మాసం 5వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అటువంటి శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం. శ్రావణ మాసంలోని 3 వారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ శుక్ర శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి, మహత్తును కలిగినవి. శ్రావణ మాసంలోని మంగళవారాలు శ్రీ గౌరీ పూజకు, శుక్రవారాలు శ్రీ లక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికి తోడు శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో గల 15 రోజులు ఎంతో విశేషమైన రోజులని, ఒక్కో రోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్రవచనం. పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు, విదియ నాడు శ్రీహపతి, తదియ పార్వతీదేవి, చవితి వినాయకుడు, పంచమి శశి, షష్ఠి నాగదేవతలు, సప్తమి రోజు సూర్యుడు, అష్టమి రోజు దుర్గాదేవి, నవమి రోజు మాతృదేవతలు, దశమి ధర్మరాజు, ఏకాదశి మహర్షులు, ద్వాదశి శ్రీ మహావిష్ణువు, త్రయోదశి అనంగుడు, చతుర్దశి పరమశివుడు, పూర్ణిమ పితృదేవతలు. ఇట్లా శ్రావణమాస పర్వదినములు 27వ తారీఖు మధుశ్రవ వ్రతం, నాగ చతుర్దశి, పూర్వాగణపతి వ్రతము, మంగళగౌరి వ్రతము 29, నాగపంచమి, గరుడ పంచమి, జగద్గురు శ్రీ శృంగేరి శ్రీ విధుశేఖర స్వామి వారి జన్మదినము 30వ తారీఖు సూర్యషష్ఠి, 3 ఆశ్లేష కార్తీ ప్రారంభము, 4వ తారీఖు దదివ్రతారంభము, 5 మతత్రయ ఏకాదశి, 6 దామోదర ద్వాదశి, 8 వరలక్ష్మి వ్రతము, శ్రావణ పూర్ణిమ, రక్షాబంధన్ రాఖీ పండగ 9వ తారీఖు, హయగ్రీవ జయంతి మరియు 11 బృహస్పతుల ఆశూన్యసేన వ్రతము, 12 సంకటహర చతుర్థి, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన, 16 శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి, కన్నన్ జయంతి, 17 కౌమారీదేవి పూజ, ముఖకార్తె ప్రారంభం, 19 వైష్ణవ మధ్వ ఏకాదశి, 21 మాస శివరాత్రి, 22 శూద్ర సావర్ణిక మన్వాది కుశగ్రహణము, 23 పోలాల అమావాస్య. ఇట్లా ఈ 2025 శ్రావణ మాసంలో ముఖ్యమైన పర్వదినాలు. మహిళలకు సౌభాగ్యాన్ని ఇచ్చే శ్రావణ మాస వ్రతాలు. శ్రావణ మాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికంగా ఈ మాసంలోనే ఉండడం వల్ల వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది. మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీన్ని చేయాలి. వరలక్ష్మి వ్రతము మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణ మాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. దీన్ని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. శ్రావణ మాసంలో వచ్చే పండుగలు శుక్ల చవితి, నాగుల చవితి. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు. శుక్ల ఏకాదశి, పుత్రద ఏకాదశి. ఈ ఏకాదశికి లలితా ఏకాదశి అని కూడా పేరు ఉన్నది. పుత్ర సంతానం కావాలనుకున్న వారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది. శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ
సోదరుడి సుఖ సంతోషాలు కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలు తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. అంతేకాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. పూర్ణిమ, హయగ్రీవ జయంతి. వేదాలను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం. హయగ్రీవ జయంతి అయిన ఈరోజు హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలు, గుగ్గిళ్ళు తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు. కృష్ణ విజయ శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి. క్రీస్తు శకం 1671 సంవత్సరంలో విరోధికృత నామ సంవత్సర శ్రావణ బహుళ విధియనాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు. కృష్ణ పక్ష అష్టమి, శ్రీకృష్ణాష్టమి. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో 8వ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుణ్ణి పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం. కృష్ణపక్ష అమావాస్య పోలాల అమావాస్య. ఇది వృషభాలను పూజించే పండుగ కాగా కాలక్రమంలో పోలేరమ్మ అనే గ్రామదేవతను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు శ్రావణ మాసం విశిష్టత, అందులోని పర్వదినాల గురించి తెలుసుకున్నాము. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.